ఐరోమా 5:19 ఒకని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా తీర్చబడుదురు. యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో అణువణు రక్తం ప్రోక్షించి హృదయంలో ప్రక్కల బల్లెపోపడిచారు. 5 గాయాలు పొంది వీపంతా దున్నబడుతున్నప్పుడు దేవాతి దేవునికి విధేయత చూపిస్తున్నాడు. అనేక పాపముల నిమిత్తము యేసు రక్తము ద్వారా మనకి పాపానికి విమోచన కలిగి చేశారు. మనకి కృప అనుగ్రహించారు. కృప అంటే ఏంటంటే అనేక అపరాధముల నిమిత్తం వచ్చినదే పాపంలో నుంచి విమోచన కలుగజేసింది. అంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రభు యొక్క శిష్యులు నిందించాడు, హింసించాడు, చెరసాల్లో వేశాడు, స్టెఫన్ రాళ్లతో కొట్టించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు దమస్కు పట్టణంలో వెలుగుతూ ప్రత్యక్షమయ్యారో అప్పుడు విధేయత చూపించాడు యేసయ్యకి. అప్పుడు విశ్వాసం మూలంగా పాపములన్నింటినీ క్షమించబడదే 13 సంఘాలు కట్టాడు. ఎన్నో 13 పత్రికలు రాసి సంఘాలు కట్టి రక్షణ